అందరికీ నమస్కారం. ప్రతి ఒక్క మనిషికి ప్రారబ్ధ కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ ఎఫెక్ట్ ప్రతి మనిషి అనుభవించి తీరాల్సిందే. ఆ సోల్ అనేది నేను ఈ పనులు చేస్తాను, ఇలా అనుభవిస్తాననే పుడుతుంది. మన పెద్దల యొక్క వాళ్ళ టైం, వాళ్ళ ప్రారబ్ధ కర్మని బట్టి కూడా వాళ్ళకే ఆ సోల్ వచ్చి పుట్టడం జరుగుతుంది. వాళ్ళు చేసుకున్న పాపపు కర్మలు, వాళ్ళు చేసుకున్న మంచి పుణ్యపు కర్మల వల్ల ఒక సంతానం అనేది కలుగుతుంది. ఆ సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే చెప్తూ ఉంటాను, ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యారు అన్న న్యూస్ విన్న ఫస్ట్ 4.5 months తండ్రి యొక్క కర్మ. తండ్రి కనుక మంచి పనులు చేసి ఉంటే ఆ బిడ్డ కడుపులో సజీవంగానే ఉంటారు. తదుపరి 4.5 months తల్లి చేసినటువంటి కర్మ, ఆ కర్మ మంచిగా ఉంది అంటే అక్కడ బాగానే ఉంటారు. దాని తర్వాత జన్మ తీసుకున్న తర్వాత ఫస్ట్ 4.5 months తండ్రి చేసుకున్నటువంటి మంచి కర్మలు లేదా చెడు కర్మల మీద ఆ పిల్లాడికి హెల్త్ ప్రాబ్లమో లేదా ఏదైనా అనర్థమో జరగడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. తదుపరి జన్మ తీసుకున్న తర్వాత 4.5 months తర్వాత వచ్చే 4.5 months ఏదైతే ఉందో ఇది తల్లికి సంబంధించిన మంచి కర్మ చెడు కర్మ మీద ఆధారపడి ఆ చిన్న బేబీ యొక్క జీవితం అనేది ఉంటుంది. దాని తరువాత చార్ట్ అనేది యాక్టివేషన్లోకి వస్తుంది. జన్మ తీసుకున్న 9 నెలలు నిండిన తరువాతనే చార్ట్ అనేది, జాతక చక్రం అనేది, ఆ కర్మలు అనేవి రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటాయి. నా వైఫ్కి కూడా ఫస్ట్ 2020 9 నెలలు నిండిన తరువాత ప్రీ ఎక్లాంషియా అనేది వచ్చి బేబీ కడుపులోనే చనిపోవడం జరిగింది. ఎందుకు జరిగింది అంటే చార్ట్ ఓపెన్ చేస్తే, నా వైఫ్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తే పంచమంలో రాహు ఉన్నారు. పంచమంలో రాహు ఉండి రాహు దశే జరుగుతూ ఉంది. మనకి దశలలోనే ఆ ప్లానెట్స్ అనేవి ఫలితాలను ఇస్తాయి. దశ దాటిపోయిన తర్వాత ఫలితాలని ఇవ్వవు. ఒకవేళ ఇచ్చినా ఇంతో అంతో ఇచ్చి వెళ్ళిపోతాయి అంతే, కానీ 100% ఫలితాలని ఇవ్వవు. దశ జరిగేటప్పుడే 100% ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ సంతానం అనేది అక్కడితో ఎండ్ అయింది. ఆ చార్ట్లో క్లియర్గా ఉంది. కాబట్టి రాహు పంచమంలో ఉన్న ఎవరికైనా నేను చెప్తున్న విషయం ఇదే, పిల్లల పట్ల స్టార్టింగ్లో ఇబ్బంది ఎదుర్కొన్నారు అని అంటే జీవితాంతం వాళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు. సుఖవంతమైన జీవితం ఉంటుంది, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, బాగుంటుంది లైఫ్. స్టార్టింగ్లో ఇబ్బంది లేదు, పంచమంలో రాహు ఉన్నప్పటికీ పిల్లలకి పుట్టిన తర్వాత స్టార్టింగ్లో ఇబ్బంది లేదు అని గనక అనుకుంటే తరువాత వాళ్ళు ఎన్ని రోజులైతే బ్రతుకుతారో అన్ని రోజులు అనుబంధం సరిగా ఉండదు. మాటలు లేకుండా ఒకరికొకరు సాటిస్ఫాక్షన్ లేకుండా బ్రతికే అవకాశం ఉంటుంది. పంచమంలో రాహు ఉంటే గుర్తుపెట్టుకోండి, సంతానానికి ఇబ్బంది పెడతారు. ఒకవేళ ఇబ్బంది పడిపోతే మంచిది, అక్కడితో ఎండ్ అయిపోతుంది. అది ఇబ్బంది పడకపోతేనే ప్రాబ్లం వస్తుంది. నా వైఫ్ స్టార్టింగ్ ఒక బిడ్డ పోగొట్టుకునేసారు కాబట్టి తరువాత పిల్లలు హ్యాపీగా ఉన్నారు, మంచి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. మా పిల్లాడికైతే హారోస్కోప్ నేనే టైం పెట్టడం జరిగింది, దీర్ఘాయుషు పెట్టి మరి ఆ టైంకి డెలివరీ చేయించడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడైనా డెలివరీ చేయించుకునేటప్పుడు కూడా మంచి టైం పెట్టుకోండి, టైం పెట్టుకొని డెలివరీ చేయించుకోండి. ఒకవేళ మీ చార్ట్స్లో, తల్లిదండ్రుల చార్ట్స్లో పంచమంలో రాహువు ఉన్నప్పటికీ మంచి టైం పెట్టడం వల్ల చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్తో తప్పించుకునేయచ్చు. కానీ ఫస్ట్ 4.5 months, సెకండ్ 4.5 months చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి యొక్క మంచి కర్మలు, తల్లి యొక్క మంచి కర్మలు బిడ్డ మీద ఎఫెక్ట్ చూపించడానికి అవకాశాలు 100కి 100% ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సోల్ కూడా ఒకటి నొప్పి అనుభవించాలంటే ఒకటి నొప్పి అనుభవించే సోల్ అక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ నొప్పి అనుభవించాలి కాబట్టి ఆ బిడ్డ ఫస్ట్లోనే ప్రీ ఎక్లాంషియాకి గురై నా వైఫ్కి కడుపులోనే చనిపోవడం జరిగింది 9వ నెలలో పడిన తరువాత. ఈ అమ్మాయి అనుభవించాలి కాబట్టి 9 నెలలు నిండిన తర్వాత పోగొట్టుకున్నాననే బాధ కొన్ని రోజులు అనుభవిస్తుంది. అది జరిగింది. పంచమ ప్లానెట్స్ మన కర్మ ఏం చేసుకున్నా, మంచి చేసామా చెడు చేసామా అనేది సుస్పష్టంగా మనకి తెలియజేసేస్తాయి. అది గనక మనం రీడ్ చేయడం నేర్చుకున్నాము అని అనుకోండి, ప్రతి ఒక్కరి చాట్లో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి సంఘటనలు జరగబోయే ఛాన్స్ ఉంది అనేది ముందుగానే పసిగట్టచ్చు. మనం రీడ్ చేసుకుని అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కర్మ జరుగుతోంది అని అంటే ఆ తీవ్రతనన్నా తగ్గించుకోవచ్చు. హోప్స్ పెట్టుకోకుండా ఓకే ఇక్కడ ఇలాంటి రిజల్ట్ రాబోతోంది కదా, కొంచెం అప్రమత్తంగా కొంచెం జాగ్రత్తగా ఉందాం, హోప్స్ తగ్గించుకుందాం అని అనుకుంటే కనుక పెద్ద ఎఫెక్ట్ పడదు. లేదా
పెద్ద పెద్ద ఎఫెక్ట్లు పడుతూ ఉంటాయి. మీ జాతక చక్రం ఒక్కసారి చూసుకోండి. మీకు ఎక్కడైనా మీ బంధువులకి కానీ మీకు కానీ పిల్లలు పుట్టేటప్పుడు ఒకవేళ సి సెక్షన్ చేయించుకోవాలని అనుకుంటే, సి సెక్షన్ చేసే ఆప్షనే ఉంది అని అంటే టైం పెట్టించుకొని మరి డెలివరీ చేయించుకోండి. అది చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ తల్లిదండ్రుల చాట్లో పిల్లల పరిస్థితి బాగోలేకపోయినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి బయటపడిపోయి మళ్ళీ లైఫ్ లాంగ్ కూడా మంచి అవినాభావ సంబంధం ఉండేటట్లు పెట్టుకోవచ్చు.